జెండర్ ప్యారిటీ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై యునెస్కో. యునెస్కో గురించి ఇంతకుముందు ఎప్పుడో ఒక వీడియో చేసినట్టున్నాను కదా, ఏదో చెప్పాను, ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ ఏదో చెప్పినట్టున్నాను కదా, రైట్. సో జెండర్ ప్యారిటీ ఇండెక్స్ ఇంటికి వెళ్ళి చదువుకోండి ఒకసారి. దాని మీద కనీసం ఒక హాఫ్ పేజ్ నోట్స్ ఉండాలి మీ దగ్గర. జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అంటే యునెస్కో ఇచ్చింది, అందులో ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, రవాండా వెనకాల ఉంది, రవాండా కన్నా వెనకాల ఉన్నాం మనం ఇండియా. అలాగే దానికి సంబంధించిన ఇప్పుడు పారామీటర్స్ ఎట్లయితే ఇక్కడ 4 చెప్పాను కదా మీకు, పారామీటర్స్ పొలిటికల్ ఎంపవర్మెంట్, హెల్త్, ఇవన్నీ చెప్పాను కదా, అట్లా దానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ ఏంటో చూడండి, అది పద్ధతి. క్లియరా? అర్థమైందా? వెంటనే చెప్పినారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని. ఈరోజు మనం చూడబోయేటటువంటి అంశం ఎప్పటి నుంచో దాదాపుగా 1970-80ల నుంచి కూడా నానుతున్నటువంటి అంశం ఇప్పుడు మళ్ళా తెరపైకి వచ్చింది. ఈ మధ్యకాలంలో గత 10 ఏళ్ళుగా కూడా న్యూస్లో ఉంది ఇది. ఇండియా అండ్ యుఎన్ఎస్సి రిఫార్మ్స్, భారత్ మరియు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యొక్క సంస్కరణలు. దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్ టాక్స్ కుడ్ గో ఆన్ ఫర్ అనదర్ 75 years ఇండియా. అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని భారతదేశం ఎద్దేవా చేసింది. ఏంది? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని భారత్ పట్టుబడుతోంది. అయితే ఐక్యరాజ్య సమితి వాటిని దాటవేస్తూ వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పింది భారతదేశము? మీరు ఇది జరగబోతే ఇంకో 75 ఏళ్ళ వరకు కూడా పొడిగిస్తూనే ఉంటారు మీరు అని చెప్పి ఎద్దేవా చేసింది. సో దీనికి సంబంధించి ఇది న్యూస్లో ఎందుకుంది? అసలు ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి? చాలామంది ఐక్యరాజ్య సమితి గురించి తెలియకుండా ఐక్యరాజ్య సమితి గురించి చదివేస్తూ ఉంటాం. సో అసలు ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి, దాని తాలూకా చరిత్ర, అందులో ఉండేటటువంటి కాంపోనెంట్స్, ఆ డిఫెన్స్ కోఆపరేషన్, రక్షణాత్మక ఒప్పందం అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ మొదటగా చూద్దాం. అసలు యుఎన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఇన్ 1945. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు ముందు ఏంటి అన్న విషయం గురించి మాట్లాడదాం. అసలు యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటంటే 1945లో మనకి 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది, ముగిసింది. యాక్చువల్గా 1939 నుంచి 1945 వరకు జరిగినటువంటి యుద్ధాన్ని 2వ ప్రపంచ యుద్ధంగా చెప్తాం. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు జరిగింది. మొదట 2వ ప్రపంచ యుద్ధాలకి మధ్యలో కేవలం 20 ఏళ్ళే ఉన్నాయి, 21 సంవత్సరాలు ఉన్నది. సో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఏదైనా ఇబ్బంది పడ్డాయి, కొన్ని దేశాలు అయితే నాశనం కూడా అయినాయి, జర్మనీ లాంటి దేశాలు. సో 2వ ప్రపంచ యుద్ధంలో తెలుసుకున్నటువంటి నీతి, తెలుసుకోవాల్సినటువంటి గుణపాఠము, నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠము ఏంటంటే ప్రపంచ యుద్ధాలు ఎవరికీ మంచివి కావు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలకి, దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలకి, దేశాల మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య వర్తకాలకు, ప్రజల జీవన స్థాయి పరిమాణాలకు, ఈ వేట్లకి కూడా ప్రపంచ యుద్ధాలు మంచివి కావు అనేటటువంటి నిర్ధారణకు దాదాపుగా అన్ని దేశాలు వచ్చేసినాయి 1945కి. అయితే 1945లో మీరు చదువుకునే ఉంటారు, యాక్సిస్ పవర్స్, ఎలీడ్ పవర్స్ అని 2 ఉండేవి. యాక్సిస్ పవర్స్ అంటే జర్మనీ, ఆస్ట్రియా ఇటువంటి దేశాలన్నీ కలిసి యాక్సిస్ పవర్స్గా ఉంటే, ఎలీడ్ పవర్స్ అంటే యూకే, ఫ్రాన్స్, అమెరికా, ఈ దేశాలన్నీ కూడా ఎలీడ్ పవర్స్గా ఉన్నాయి. సో ఈ రెండిట్ల మధ్య జరిగినటువంటి యుద్ధంలో అమెరికా, యూకే నేతృత్వంలో ఉన్నటువంటి దేశాలన్నీ గెలవడము, దాని తర్వాత జర్మనీలో ఇంకా మిగతా దేశాలన్నీ ఓడిపోవడము జరిగింది. దీని తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ముక్తకంఠంతో భావించినటువంటి ఒక భావన ఏంటంటే, ప్రపంచంలో మరొకసారి కనుక 3వ ప్రపంచ యుద్ధం లాంటిది కనుక వస్తే ఈ ప్రపంచం తట్టుకునేటటువంటి స్థాయిలో లేదు. అంతేకాకుండా 1945 తర్వాత చాలా తక్కువ కాలంలోనే ప్రపంచంలో అణ్వాయుధాలు అనేటటువంటివి వచ్చినాయి. అప్పటి వరకు కూడా కేవలం గన్లు, సబ్మెరీన్లు, ఏవో చిన్న చిన్న రాకెట్లు పెట్టి యుద్ధాలు చేసుకునేటటువంటి స్థాయిలో ఉన్న మనం ఈరోజు అణ్వాయుధాలతో కనుక మనం దెబ్బలాడుకునేటటువంటి పరిస్థితి వస్తే దట్ వుడ్ బి ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఇంకా అక్కడితో మనం అందరం సర్దుకోవచ్చు దుకాణం, ఆబ్వియస్గా. సో ఇది రాకూడదు, ఈ పరిస్థితి రాకూడదు. ప్రపంచ స్థాయిలో ప్రపంచ దేశాలన్నిటిలోని కూడా ఒక శాంతి స్థాపన అనేటటువంటిది జరగాలి. దీనితో పాటుగా ప్యారలల్గా ఆర్థిక అభివృద్ధి, జీవన స్థాయి ప్రమాణాలు కూడా పెరగాలి అనేటటువంటి అంశంతో ఐక్యరాజ్య సమితి అనేటటువంటి దాన్ని ఒక 40 నుంచి 60 దేశాలు కలిసి ప్రారంభించాయి. ఇందులో భారత్ కూడా ఒకటి. సో యునైటెడ్ నేషన్స్ అనేటటువంటిది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1945. దీని ముందు వేరే పేరు కూడా ఉంది, లీగ్ ఆఫ్ నేషన్స్ అని. లీగ్ ఆఫ్ నేషన్స్లో అమెరికా ప్రాతినిధ్యం వహించలా, అందుకని అది కూలిపోయింది.
కేవలం యూకే ప్రాతినిధ్యం, ఇంకా మిగతా దేశాలు ఉన్నాయి. 1918, 20 ఆ ప్రాంతాల్లో వచ్చింది అది. కానీ తర్వాత అమెరికా కూడా ప్రాతినిధ్యం ఎప్పుడైతే వహించిందో అప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ అనేది వచ్చింది. పేరులోనే ఉంది కదా, ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి, అన్ని దేశాలు కలిసి వచ్చినటువంటి ఒక గ్రూప్. సో ఇది 1945లో వచ్చింది. ఇట్ ఈస్ కరెంట్లీ మేడప్ ఆఫ్ ఎన్ని దేశాలు ఉన్నాయి, దాదాపుగా అన్ని దేశాలు ఉన్నాయి, 193. అంటే మామూలుగా చిన్న చితక దేశాలు ఉంటే వాటిని వదిలేయచ్చు మీరు. అలాగే పర్పస్ ఏంటి, మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడాలి, అలాగే ఉన్నటువంటి శాంతి భద్రతలను అట్లా మెయింటైన్ చేస్తూ ఉండాలి, అది నిర్వహణ. అలాగే హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులను కాపాడాలి. హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఎక్కడైనా ఇబ్బందులు వస్తే ఆ ప్రజలకు కొన్ని సహాయ సహకారాలు అందించాలా. సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయాలి. అప్హోల్డింగ్ ఇంటర్నేషనల్ లా అంటే అంతర్జాతీయ న్యాయపరమైనటువంటి విషయాలు లేదా అంతర్జాతీయ న్యాయ అనేటటువంటి దాన్ని ఎప్పుడూ కూడా పెంపొందించాలి. అంతర్జాతీయ చట్టాలు అంటే ఉన్నాయా, అసలు అంతర్జాతీయంగా చట్టాలు ఉన్నాయా, ఏం లేవు. కానీ యుఎన్ చార్టర్ అనేటటువంటి దాంట్లో కొన్ని అంతర్జాతీయ చట్టాలను రూపొందించారు. ఈ అంతర్జాతీయ చట్టాలలో ఉన్నటువంటి ఒక అతిపెద్ద ఒప్పందంలో ఉన్న చట్టం ఏంటంటే, ఒక దేశం మరొక దేశం పైకి దండయాత్ర చేయకూడదు. కానీ రష్యా చేస్తోందా ఉక్రెయిన్ పైన? సో అంతే, అంతర్జాతీయ చట్టాలు ఉన్నట్టా లేనట్టా? చట్టాలు ఉన్నాయి, అమలు అవుతున్నాయా, లేవు. అంటే ఐక్యరాజ్య సమితి కరెక్ట్గా పనిచేస్తుందా, పని చేయట్లేదా? పని చేయట్లేదు. అందుకే దీన్ని సంస్కరించాలంటోంది భారత్. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూద్దాం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇనీషియల్లీ దాన్ని లీగ్ ఆఫ్ నేషన్స్ అని పిలిచేవాళ్ళు, నేను చెప్పాను. అందులో అమెరికా ప్రాతినిధ్యం లేని కారణంగా లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది కూలిపోయింది. దాని తర్వాత 1919లో దీన్ని ప్రవేశపెట్టినారు, ఐక్యరాజ్య సమితి అనేటటువంటి లీగ్ ఆఫ్ నేషన్స్ని. దాన్ని ట్రీటీ ఆఫ్ వర్సలీస్ ఆధారంగా తీసుకొచ్చారు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ హిట్లర్ రావడం, జర్మనీ మళ్ళీ పుంజుకోవడం, వీటిల్లో లీగ్ ఆఫ్ నేషన్స్ చచ్చిపోయింది. యునైటెడ్ నేషన్స్ అనేదాన్ని మొట్టమొదటిసారిగా వ్యక్తీకరించినటువంటి వ్యక్తి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాకి ప్రాతినిధ్యం వహించినటువంటి కుంటి ప్రెసిడెంట్. ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళు అయితే లేవు కానీ మహానుభావుడు, ఆయనకున్నంత బ్రెయిన్ ఎవడికి లేదు. జపాన్ని చాలా అలవోకగా ఓడించి ప్రపంచ యుద్ధానికి తెరదించినాడు ఆయన, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. A document called the Declaration by United Nations was signed in 1942. ఒరిజినల్గా ఐక్యరాజ్య సమితి అనేటటువంటి ఆ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఒప్పందం ఎప్పుడు సైన్ చేయబడింది, 1942, 26 దేశాలు. కానీ తర్వాత ఎక్కువ దేశాలు కలవడం వల్ల 1945లో దాని పేరు మార్చినారు యునైటెడ్ నేషన్స్ అని. సో ఇక్కడ మీరు చూస్తే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 1945లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది ఈ కాన్ఫరెన్స్. ఇందులో 50 దేశాలు వచ్చినాయి, అందులో భారత్ కూడా ఒకటి, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ బ్రిటిష్ టైంలో ఉన్నాం మనం, కానీ భారత్ కూడా ఒకటి. అయితే ద యుఎన్ చార్టర్ 1945లో యుఎన్ చార్టర్ అని ఒకటి వచ్చింది. ఇట్ ఈస్ ద ఫౌండేషనల్ ట్రీటీ ఫర్ యునైటెడ్ నేషన్స్ యాజ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇందులోనే ఒక దేశం మరొక దేశంపై దండెత్తకూడదు, ఇంకొక దేశం మరొక దేశాన్ని ఆక్రమించుకోకూడదు, ఇవన్నీ ఎందులో చెప్పినారు, ఈ యుఎన్ చార్టర్లోనే చెప్పారు. అంటే ఇప్పుడు ఇందాక మీకు ఒక అంశాన్ని చెప్పాను చూసారా, అంతర్జాతీయ చట్టం అని. అంతర్జాతీయ చట్టం అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ యుఎన్ చార్టర్ ఆఫ్ 1945. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క చారిత్రాత్మక విశ్లేషణ. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఎన్ని బాడీస్ ఉన్నాయి, ఇగో ఇన్ని ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటే ఆర్థిక సామాజిక మండలి, ట్రస్టీషిప్ కౌన్సిల్, అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ అంటారు. అన్నిట్లోని భారత్ ఉంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోయేటటువంటి అంశాలు కేవలం ఈ రెండే, న్యూస్లో రెండే ఉన్నాయి కాబట్టి. జనరల్ అసెంబ్లీ అంటే ఏంటంటే ఇందులో సెక్రటేరియట్ కూడా. జనరల్ అసెంబ్లీ అంటే ఏంటంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏ రకమైన విధి విధానాలను రూపొందించాలన్నా అన్ని దేశాలకు ఆమోదయోగ్యమైనటువంటి విధి విధానాలు రూపొందించేటటువంటి ప్రక్రియ జరిగే ఒక బాడీనే జనరల్ అసెంబ్లీ అంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన దేశానికి అతిపెద్ద రిప్రజెంటేటివ్ ఆర్ చట్టాలను రూపొందించడానికి ఉన్నటువంటి సభ ఏంటి, పార్లమెంటేనా? అట్లా ఐక్యరాజ్య సమితికి ఏంటి, యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఇందులో 193 దేశాలు సభ్యత్వం ఉంటాయి. 193 దేశాలకి ఓటు ఉంటుంది, అందరికీ ఒక్కొక్క ఓటు ఉంటుంది. సో ఏ రకమైన విధి విధానాలు రూపొందించాలన్నా ఎక్కడికి వస్తుంది, యుఎన్ జనరల్ అసెంబ్లీకి వస్తుంది. అలాగే 193 మంది కూడా దే ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద జనరల్ అసెంబ్లీ. అంటే 193 దేశాలకి సభ్యత్వం ఉంది అందులో ఇండియా ఒకటి. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్లో వీళ్ళు కలుస్తారు. ఈ దేశాలన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విషయాలపైన చర్చలు చేస్తారు. దానికి ఏమైనా విధి విధానాలు పరిష్కార మార్గాలు ఉంటే చూసుకుంటారు. ఇది ఒకటి.
అయితే సెక్యూరిటీ కౌన్సిల్ అని మరొకటి ఉంది. ఇక్కడ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటారు దీన్ని. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యొక్క విశిష్టత ఏంటంటే ఈ భద్రతా మండలి పైనే ప్రాథమికంగా ఈ భూమి పైన ఉండాల్సినటువంటి శాంతి స్థాపన అనేటటువంటి బాధ్యత పెట్టబడింది. అంటే ఒక దేశం మరొక దేశం పైన దండెత్తిన, ఒక దేశం మరొక దేశం పైన అణ్వాయుధాలు ప్రయోగించిన, ఒక దేశం మరొక దేశాన్ని ఇబ్బంది పెడుతున్నా, లేదా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఆ ప్రజలను చంపుతున్నా, అంటే కంబోడియాలో పాల్పాట్ మాదిరిగా ఆయన చాలామందిని చంపేశాడు, లక్షల మందిని చెప్పి పురుగుబొమ్మలు పెట్టుకునేవాడు ఇంట్లో. అట్లాంటివి ఏమైనా జరిగినా వీటన్నిటి నుంచి ప్రజలను కాపాడి శాంతి సుస్థిరత అనేటటువంటి స్థాపించడానికి ప్రాథమికంగా భరోసా అలాగే బాధ్యత ఇవ్వబడినటువంటి ఒక యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి బాడీ ఏంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ఈ భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు మెంబర్స్గా ఉంటారు. 5 పర్మనెంట్ శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి దేశాలు, 10 మంది ఏమో శాశ్వత సభ్యత్వం లేనటువంటి దేశాలు, అంటే టెంపరీగా ఉంటారు, అలా కాలపరిమితి ఉంటుంది. ఇప్పుడు ఇండియా ఎందులో ఉంది? శాశ్వతం కాని దేశాలా? శాశ్వతం కాని దేశాల్లో మెంబర్గా ఉంది. అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 దేశాలు శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి దేశాలు. ఆ దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, అలాగే రష్యా, చైనా. ఈ 5 దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి కారణంగా ఈ 5 దేశాలకు మాత్రమే అణ్వాయుధాలను ఉంచుకునేటటువంటి హక్కు ఉన్నది. ఈ 5 దేశాలు కాకుండా ఇంకెవడ అణ్వాయుధాలు పెట్టుకోకూడదు. ఎందుకు అంటే ఈ 5 దేశాలు మాత్రమే అణ్వాయుధాలను ప్రయోగించడాన్ని అడ్డుకుంటాయి. ఈ 5 దేశాలు అణ్వాయుధాలను అప్పటికే సమకూర్చుకున్నాయి. ఈ 5 దేశాలకి ఇచ్చినారు అధికారం అప్పుడు, అన్ని దేశాలు కలుపుకొని. అప్పుడు ఇండియా కూడా ఒప్పుకుంది. ఓ రకంగా చెప్పాలంటే చైనాకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ రావడానికి ఇండియాయే కారణం. ఎందుకంటే అప్పట్లో నెహ్రూ గారు ఆయన ఫ్రెండ్స్, ఇప్పుడు ఎనిమీస్ అయినాం మనం. సో ఈ 5 దేశాలు మాత్రమే అణ్వాయుధాలను ఉంచుకోగలవు. కానీ కొన్ని భద్రతా కారణాల వల్ల ప్రపంచంలో అనేక దేశాలు అణ్వాయుధాలను సంపాదించినాయి. 1 ఇండియా, 2 పాకిస్తాన్, 3 ఇజ్రాయిల్, 4 నార్త్ కొరియా, 5 ఇరాన్, వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఈ అన్ని దేశాలకి ఉన్నాయి. ఇంకా ఏమన్నా 1, 2 మర్చిపోయి ఉండొచ్చు నేను. సో ఇప్పుడు ఏమంటున్నారు, కేవలం ఈ 5 దేశాలు భద్రతా మండలిలో ఉన్నందువల్ల, కేవలం ఈ 5 దేశాలు మాత్రమే అణ్వాయుధాలని కలిగి ఉండడం వల్ల ప్రపంచంలో యుద్ధాలు ఆగినాయా? లేదు కదా. 1, 2 ఆఫ్రికా నుంచి ఒక్కటైనా ప్రాతినిధ్యం వహించే దేశం ఉందా? లేదు. సౌత్ అమెరికా నుంచి ఒక్కటైనా ప్రాతినిధ్యం వహించే దేశం ఉందా? లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత్కు ప్రాతినిధ్యం ఉందా? లేదు. కాబట్టి ఇప్పుడు కొన్ని దేశాలు అంటే బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, జపాన్, అలాగే జర్మనీ, ఈ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మాకు శాశ్వత సభ్యత్వం కావాలని అడుగుతున్నాయి. ఇండియా అందులో మొదటి ప్లేస్లో ఉంది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో 18% ఉన్నటువంటి జనాభా మనది. 2 ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి దేశం మనది. 3 అణ్వాయుధాలను సంపాదించిన నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ అనేటటువంటి పేరుతో ఎవరి మీద మేము అణ్వాయుధాలు ఉపయోగించము, ఎప్పటి వరకు వాళ్ళు మా మీద అణ్వాయుధాలు ఉపయోగించినంత వరకు మేము ఉపయోగించము అనేటటువంటి ఒక విధి విధానాన్ని రూపొందించినటువంటి దేశం మనది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాడు మన మీద అణ్వాయుధం వేస్తేనే వాడి మీద వేస్తాం, ఊరికనే అయినాం మనం. ఊరికనే ఏదో దీపావళి టపాస్ కాదు అది, వేస్తే పడ్డానికి మొత్తం దేశాలు వేసిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇండియా ఏమంటుంది, ఈ ఐక్యరాజ్య సమితిలో మాకు భద్రతా మండలిలో చోటు కల్పించండి అంటుంది. దీన్ని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తాయి. ఆబ్వియస్గా ఫస్ట్ ప్లేస్లో ఎవడు ఉంటాడు? చైనా ఉండదు, పాకిస్తాన్ ఉంటుంది. చైనా ఇలా అంటుందన్నమాట. అంటే ఒకసారి అంటాడు, ఒకసారి అంటాడు. ఏదో సాంగ్ వచ్చింది అంటావా మా అంటావా అని. సేమ్ చైనా కూడా అదే ధోరణి ప్రయోగిస్తుంది. కొన్నిసార్లు అంటున్నాడు, కొన్నిసార్లు అంటున్నాడు. వీడు అని పాకిస్తాన్ చేత అనిపిస్తాడు, మళ్ళీ అదొకటి ఉంది. కానీ అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, ఈ అన్ని దేశాలు భారత్కు సపోర్ట్ ఉన్నాయి. పాకిస్తాన్, ఇంకొన్ని దేశాలు ఉన్నాయి, ఇరాక్, ఎటువంటి దేశాలు ఇండియాని వ్యతిరేకిస్తున్నాయి. సో ఇవి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది మొత్తం ఎంతమంది ఉంటారు? 15 దేశాలు. ఆల్రెడీ మీకు చెప్పాను, 15 దేశాల్లో 5 దేశాలేమో శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి దేశాలు. అవి ఆల్రెడీ పేర్లు చెప్పాను నేను. యుఎస్, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్. మిగతా 10 ఏంటి? శాశ్వత సభ్యత్వం లేనటువంటి దేశాలు. వీళ్ళు ఎన్నికవుతూ ఉంటారు ప్రతిసారి.
సో ఎన్నిక జరుగుతూ ఉంటుంది, పేపర్లో వస్తూ ఉంటుంది. నాన్ పర్మనెంట్ మెంబర్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఎన్నికవుతుంటారు. ఇప్పుడు భారత్ అందులో ఉంది. సో వీటో పవర్ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ 5 దేశాలకి కూడా శాశ్వత సభ్యత్వం, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చినటువంటి దేశాలకి వీటో హక్కు అని ఒకటి ఇచ్చినాం. వీటో హక్కు అంటే ఏంటంటే, ఉదాహరణకి అమెరికా పాకిస్తాన్ దెబ్బలాడేసుకుంటున్నాయి అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇండియా పాకిస్తాన్ దెబ్బలాడుకుంటున్నాయి అనుకోండి. సో ఇండియా గట్టిగా దెబ్బలాడుతోంది, పాకిస్తాన్ గట్టిగా దెబ్బలాడుతోంది. పాకిస్తాన్దే తప్పు, ఇండియాకి ఏం తప్పులేదు అనుకోండి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక రిజల్యూషన్ పెట్టచ్చు, తీర్మానం. ఏంటి? భారత్దేమి తప్పులేదు, అనవసరంగా పాకిస్తానే భారత్ని ఇబ్బంది పెడుతోంది, కాబట్టి మనందరం వెళ్ళి పాకిస్తాన్కి బుద్ధి చెప్దామని ఒక తీర్మానం పెట్టినారనుకోండి. ఈ 5 దేశాలు ఓటేసినాయి అనుకోండి, ఎస్ కరెక్టే, పాకిస్తాన్ తప్పు చేస్తుంది, ఇబ్బంది పెడుతోంది భారత్ని, పాకిస్తాన్కి బుద్ధి చెప్దామని 5 దేశాలు ఓటేసినాయి అనుకోండి. ఈ అన్ని దేశాలు పోయి యుద్ధం చేయొచ్చు, ఎవడు ఆపడు ప్రపంచంలో. అట్లా కాకుండా పాకిస్తాన్ది నిజంగా తప్పైనా 4 దేశాలు ఓటేసినాయి, అంటే రష్యా పాకిస్తాన్దే తప్పంది, అమెరికా పాకిస్తాన్దే తప్పంది, యూకే పాకిస్తాన్దే తప్పంది, ఫ్రాన్స్ పాకిస్తాన్దే తప్పంది, చైనా వచ్చి అబ్బాయి తప్పు కాదు, వాడు మేము జిగిరి దోస్తులు, తప్పు కాదని చెప్పి 4 ఓటేసి చైనా ఓటు వ్యతిరేకంగా వేసింది అనుకోండి తీర్మానానికి, యుద్ధానికి పోవడానికి వీల్లేదు. దీన్ని వీటో పవర్ అంటారు. అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పెట్టిన ఏ తీర్మానమైనా పాస్ అవ్వాలంటే ఏమవ్వాలా? 5/5 ఓట్లు రావాలా. మీ లెక్క ప్రకారం ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ కదా సార్, 3 ఓట్లు వస్తే సరిపోతాయి కదా సార్, కుదరదు. అట్లా 5/5 రావాలా. ఈ 5/5 వస్తేనే ఆ తీర్మానం పాస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం తప్పు అని తీర్మానం పెట్టినారు అనుకోండి, మొట్టమొదట ఓటు వ్యతిరేకంగా వేసే దేవుడు రష్యా వాడే, కాబట్టి తీర్మానం పాస్ అవుతుందా? పాస్ అవ్వదు. దానివల్ల ఏమవుతుంది? ఈ తీర్మానం అసలు వచ్చే అవకాశమే లేకుండా పోతుంది కదా. ఎందుకంటే అమెరికా, యూకే, ఫ్రాన్స్ ఒకవైపు, రష్యా, చైనా ఒకవైపు. సో అసలు వీడు పెడితే వీడేడు ఓటు, వీడు పెడితే వీడేడు ఓటు. సో ఇప్పుడు భారత్ ఏం చెప్తోంది? తప్పిది, మార్చండి దీన్ని. ఎట్లా మారుద్దామంటే, ఈ శాశ్వత సభ్యత్వం ఉన్నటువంటి దేశాల సంఖ్య పెంచండి. మమ్మల్ని, సౌత్ ఆఫ్రికా నుంచి, అంటే ఇండియాని, ఆఫ్రికాని, అలాగే బ్రెజిల్ని, అలాగే జర్మనీని, జపాన్ని, అందరినీ కలపండి. ఇప్పుడు ఏం చేద్దాం? 10లో ఎక్కువ ఓట్లు ఎంత వస్తే అంత తీర్మానం అయ్యేలా ఏదో పెడదాం, ఒకటి మ్యాజిక్. ఇప్పుడు ఏమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి భద్రతలు కాపాడడానికి అందరికీ అవకాశం వస్తుంది. దీన్ని 5 దేశాలు పైకి సరే నువ్వు చెప్పింది బాగుంది అంటారు, కానీ వ్యతిరేకిస్తాయి. ఎందుకంటే జనరల్గా అధికారాన్ని కోల్పోవడం ఎవరికి ఇష్టం ఉండదు. సో దీన్ని వ్యతిరేకిస్తోంది భారత్. అందుకు న్యూస్లో వచ్చింది. అర్థమైందని అనుకుంటున్నాను మీకు, రైట్? సో వీటో పవర్ అని దాన్ని అంటారు. దీన్ని అన్కండిషనల్ వీటో అంటారు. అంటే ఎవడు ఎలా అయినా వేయచ్చు. సార్ మీరు ఎందుకు వీటో వేసినారు సార్ అంటే, నా ఇష్టం బై అంటాడు వాడు. సో అంటే ఏంటి? ఇది ప్రజాస్వామ్యకంగా ఉందా, అప్రజాస్వామ్యకంగా ఉందా? అప్రజాస్వామ్యకం ఇది. సో ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్లాలని చెప్పేటటువంటి అమెరికా కూడా ఈ వీటో అప్రజాస్వామ్యంగా ఉన్నప్పటికీ దీన్ని వ్యతిరేకించట్లేదు. ఇది తప్పు, మనం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మనమే కదా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాగే వీటో పవర్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ఇన్యాక్షన్ ఆన్ వార్ క్రైమ్స్ అండ్ క్రైమ్స్ అగైన్స్ట్ హ్యుమానిటీ. మానవాళికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి విషయాలు కానీ, లేదంటే కొన్ని చోట్ల జరిగేటటువంటి యుద్ధాలు కానీ, వీటిని వ్యతిరేకించకపోవడానికి ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదటి కారణం ఈ వీటో పవర్. అసలు దీన్ని తీసి పడేయాలా, లేదంటే అందరికీ ఇవ్వండి. 10 దేశాలు పెట్టండి, 10కి ఇవ్వండి. 6 వీటో పవర్లో 6 వస్తే బిల్ పాస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఒకరి మీద ఒకరికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. సో ఇది మనం చెప్తున్నటువంటి అంశం. దీనికి పాపం కోఫీ అన్నన్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా ఉన్నప్పుడు చాలా ప్రయత్నించినాడు ఆయన. 1997లో కోఫీ అన్నన్ యునైటెడ్ నేషన్స్ రిఫార్మ్ ప్యాకేజ్ అని ట్రాక్ 1 ట్రాక్ 2 అని చెప్పినాడు. దాని తర్వాత 2004లో కూడా సెక్యూరిటీ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేయాలని, కొంచెం పెంచాలనేటటువంటి ఒక నివేదికను పెట్టినాడు ఆయన. అలాగే ఇన్ లార్జర్ ఫ్రీడమ్ అనేటటువంటి ఒక రిపోర్ట్లో కూడా ఇటువంటి కొన్ని ప్రకటనలు జారీ చేసినాడు. దాని తర్వాత 2006లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రీప్లేసెస్ ఫార్మర్ యునైటెడ్ నేషన్స్ కమిషన్. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ప్లేస్లో హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల సంఘం అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టినాము. దాని తర్వాత 2007-16లో బంకీ మూన్ వచ్చి ఆయన కొన్ని రిఫార్మ్స్ కంటిన్యూ చేసినాడు. 2017-20లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ జనరల్ ఆంటోనియో గుటెరస్, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఆంటోనియో గుటెరస్, ఈ వ్యక్తి UN పీస్ సెక్యూరిటీ పిల్లర్ అనేది చెప్తున్నాడు. కానీ భారత్ అడిగినటువంటి మోతాదులో మాత్రం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో ఏ రకమైనటువంటి సంస్కరణలు రావట్లేదు. దాన్నే ఎద్దేవా చేసింది. ఇంకో 75 ఏళ్ళు తీసుకుంటారు, ఇప్పటికే 75 ఏళ్ళు అయిందని చెప్పి ఎద్దేవా చేసినాం.
క్వశ్చన్ ఆఫ్ ద డే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఓన్లీ యూఎన్ బాడీ విత్ యూనివర్సల్ రిప్రజెంటేషన్? ఆల్రెడీ చెప్పాను. ఐక్యరాజ్య సమితిలో మీకు చాలా కాంపోనెంట్స్ చెప్పాను కదా, జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్ అని. ఇందులో ఎక్కువ రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యం ఉన్నటువంటి బాడీ ఏది? మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆన్సర్ని నెక్స్ట్ వీడియోలో చూసుకోండి. ఏ కదా, బి కాదు కదా.